నమస్కారం. తొలి కిరణానికి స్వాగతం. లక్నారం గ్రామంలో కీర్తిశేషుడు పొనుగోటి సాయి ప్రసాద్ రావు గారి విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం గ్రామంలో భావోద్వేగ వాతావరణంలో జరిగింది. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, సాయి ప్రసాద్ రావు ధైర్యం, నాయకత్వం మరియు సేవాభావం గ్రామస్తులకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో గ్రామాభివృద్ధిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. మాజీ సర్పంచ్ పల్లవి మరియు గ్రామస్తులు కూడా సాయి ప్రసాద్ రావు సేవలను స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దూల సువర్ణబాలు, ఉప సర్పంచ్ వరికుప్పల శ్రీరాములు, బీఆర్ఎస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. నాయకులు వైకాంట్ శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు రంగాల మాజీ చైర్మన్ హనుమంతరావు గారికి ఇప్పుడు ఆయన గురించి వారి కుటుంబ సభ్యులైన మల్లయ్య గారు యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు సాయి ప్రసాద్ రావు గురించి ప్రత్యేకించి మా నమస్కారం. అందరూ వస్తాము, అందరూ ఎప్పుడు ఒకసారి వెళ్ళిపోతాము. కొందరు మాత్రం
వస్తారు కానీ వెళ్ళిపోరు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు అంటే వాళ్ళు మనం మర్చిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతమంది నా ఊరి ప్రజలు ఆ పోయిన వారి గురించి మీరు జ్ఞాపకం పెట్టుకొని ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిందంటే నాకు తృప్తిగా ఉంది. అది ఒక గొప్ప విలువ, అది ఒక గొప్ప విషయం. ఏం చేశాడా ఏం చేయలేదంటే అది చెప్పవలసిన బాధ్యము సమీకరిస్తుంది దాని కుటుంబ సభ్యులు. మీ అందరికీ తెలుసు. ఇంత మాత్రం చెప్తాను, ఎప్పుడు రెడ్డి గారి పేరు బాగా తీసేవాళ్ళు. సాయి లేకపోవడం అయినా కానీ అందరి మనోధైర్యంతో జీవనాన్ని కొనసాగిస్తూ మీ అందరి ఆశీస్సులతో మీ అందరి జీవనంతో ముందుకు పోతుంది. ఇలాగే మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ప్రేమ, మీ అభిమానాలు అలాగే ఉండాలని కోరుకుంటూ ఇలా విజయావిష్కారానికి నామకరణం మన నా చేతుల మీద ఇది ఆవిష్కరించడం రియల్గా నాకు నాకు రియల్గా నేను ఎప్పుడు ఒక రాజకీయ నాయకుడు చూసే, ఒక అన్నగా చూసినా, ఒక తమ్ముడు చూసినా, గొప్పగా నాతో కలిసినవాడు. ఎప్పుడు చేసినా రాజకీయాల గురించి ఎట్లుండాలని నేను కొత్తగా రాజకీయాలకు వచ్చాను. అప్పుడు నాకు చెప్పేవాడు 5 నిమిషాలు 10 నిమిషాల్లో రాజకీయ నాయకుడు ఇట్లా ఉండాలి, ఇట్లా సేవ చేయాలి, ఓడిపోవడం గెలవడం సహజమా, కానీ సేవ అనేది ప్రజలు గుర్తించుకుంటారు. అలా మల్లిజనాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా ఈ నియోజకవర్గానికి వచ్చింది అని చెప్పుకునే విధంగా సేవ చేయాలని ఉద్దేశం చెప్పేవాడు. చాలా రియల్గా ఉంటే అతను పెద్ద గొప్ప నాయకుడేవాడు, మీ అభిమానాన్ని చూరుకునేవాడు. కానీ దురదృష్టవశాత్తు దేవుడు మన నుంచి దూరం తీసుకెళ్ళిపోయాడు. ఏదేమైనా సరే మీ అందరూ సాయి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆయన మీద ప్రేమ అభిమానాలు చూపించారో అదే విధంగా వాళ్ళ కుటుంబం మీద ఒక మీరు అదే విధంగా చూపించాలి. తప్పకుండా చూపిస్తారని నమ్మకంతో మీ గ్రామాలను చేస్తాం. మీ అందరికీ కార్యక్రమం చేయడం రియల్గా భర్త చనిపోయిన తర్వాత ఇలా చాలా మంది చూస్తున్నాం. వాళ్ళు 15 రోజులు సంవత్సరం ఉండలేదు. అట్లాంటిది తన భర్త చనిపోయినా తన రూపాన్ని తన ఇంటి ముందర పెట్టుకొని, తన మదలో పెట్టుకొని, తన రూపాన్ని తను చూసుకుంటూ ఇలా బతుకుతున్నటువంటి సాయి పల్లవి రియల్గా చాలా ఆదర్శవంతరాలు గృహిణి. తను ఇట్లాంటి ఆడవాళ్ళలో ఇట్లా ఉండడం ఒక మన స్త్రీ సమాజానికి, ఒక మన హిందూ సమాజానికి గొప్పగా వరంగా భావించారు. ఇది వేరే దేశాల్లో ఉన్నది, ఈ సంస్కృతి వేరే దేశాల్లో ఉన్నది. ఒక మన భారతదేశంలోనే భర్త అంటే భార్య, భార్య అంటే భర్త, ఈ సాంప్రదాయం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఉంది. అట్లాంటి సాంప్రదాయం ఉండి ఇలా హిందూ సాంప్రదాయం ముందు తీసుకెళ్తున్న పల్లవిని నేరుగా మనస్ఫూర్తి అభినందిస్తున్నాను. నాకు నచ్చినది మనస్ఫూర్తి అభినందిస్తూ సాయి ఆశయాలను, సాయి నాకేమిచ్చినది కాదు, సాయి ఆశయాలే అని సాయి ఆశయాల మీద ముందు పనిచేస్తుంది. నాకేమిచ్చిన, నా దగ్గర డబ్బులు లేదు కదా, నాకేం సంపాదించిన ఆలోచన చేయకుండా సాయి ఏం కోరుకున్నాడు, ఈ ఊరి గురించి ఏం కోరుకున్నాడు, తన బంధువులతో ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడో అట్లాంటి ఆశయాలని సాయి లేకపోయినా సాయి రూపంలో, సాయి అర్ధాంగిగా, సాయిలో సగభాగంగా ఉండి ఆయన ఆశయాలు నెరవేర్చడానికి ముందుకు వచ్చినటువంటి పల్లవిని మనస్ఫూర్తి అభినందిస్తూ చాలా మంచి ఆలోచన. నన్ను నాకు 15 రోజుల ముందు చెప్పింది, అన్న 2వ తారీఖు నాడు సాయి వర్ధంతి ఉంది, తప్పకుండా మీరు రావాలి, విగ్రహాన్ని చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా అని చెప్పింది. తప్పకుండా మంచి కార్యక్రమమా, వస్తున్నా, తప్పకుండా వస్తా అని చెప్పిన నన్ను ఆహ్వానించింది. మీ అందరికీ మరొకసారి మీరు మా లగ్నాల గ్రామస్తులైనటువంటి మా అక్కలకు, మా అమ్మలకు, మా తమ్ములకు, మా అన్నలకు అందరి పేరు పేరు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? చాలా